పదవిని బాధ్యతగా భావించి పనిచేయాలని జనసేన తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు పవన్ కళ్యాణ్ గీతోపదేశం చేశారు. మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పదవి బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బలమైన సిద్ధాంతాలు, భావజాలం ఉంది కాబట్టే ఆటుపోట్లు ఎదురైనా జనసేన నిలదొక్కుందన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రానే రాదన్న పవన్ ఆ పార్టీ విమర్శలకు ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందిస్తామని స్పష్టం చేశారు. మాట వినకపోతే ఆఖరి అస్త్రంగా సొక్కా మడుస్తామని హెచ్చరించారు. పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ పిఠాపురం నుంచే మొదలైందని, రాష్ట్రమంతా విస్తరిస్తామని పవన్ తెలిపారు. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈ రోజు వ్యవస్థ అయింది. రేపు వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మనం ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలా మంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. కొన్నిసార్లు ఎవరు లేకుండా మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను ల్యాండ్ డిస్ప్యూట్స్. కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని, మన పదవులు అవకాశంగా తీసుకుని దయచేసి అవన్నీ చేయకండి. మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్ కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించండి. వచ్చి ఓట్లు వేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది. నేనైతే తలదించుకోను. నా పార్టీని మొత్తం ప్రజలకే, నేను ప్రజల సమస్య నేను వినదలుచుకున్నాను. వారి సమస్య కోసమే, వారి అవసరం మేరకే నేను ఉంటాను. నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా, భద్రత చాలా ముఖ్యం నాకు. సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హావ్ టు గెట్ ఇన్ టు కంట్రోల్. మీ చేతుల్లోకి రావాలి, చెప్పాలి. అందుకని మీరు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ ని దయచేసి మిస్యూజ్ చేయకండి. నేను మిస్యూజ్ చేయను. మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోండి. అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. ఒక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలా అలా చేయకూడదు కదా. వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్ లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దాని లాస్ట్ ఫేజ్ ఇంకా తప్పదు. చాలా సార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది కాదు. అంటే ఎందుకంటే దట్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. ఆఖరి అస్త్రం. ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి, ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్ గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది, మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద. కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ బెదిరిస్తున్నాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్ గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. నాకు వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్ తగ్గుద్దా పెరుగుద్దా, మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుందా పార్టీ ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాను. నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు గాని, నివాళి గాని ఇవ్వాలి అంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడి పేరు పెడితే నిజంగా, ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలా మంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులను తీసుకొని నా కోరిక, ఇది నా లోపల ఉన్న కోరిక, పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది.